Hey guys, hello, namaste. I welcome all the handwriting lovers to my channel. ఇంకొక వీడియోతో మనం వచ్చేసాం మళ్ళీ. ఏం వీడియో గెస్ట్ చేయక్కర్లేదు ఆల్రెడీ మీరు, ఎందుకంటే thumbnail చూసారు కాబట్టి. కాలిగ్రఫీ ఫ్లోరిషింగ్. మీ మైండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డౌట్ వచ్చింది, అసలు ఈ ఫ్లోరిషింగ్ ఏంటి అని. చెప్తాను వెయిట్. అసలు మనము బోల్డ్ మాట్లాడుకోవాలి, లైక్ ఫస్ట్ బేసిక్స్ నుంచి అసలు ఫ్లోరిషింగ్ అంటే ఏంటి, అసలు మనం అది ఎక్కడ యూస్ చేస్తాం, ఎందుకు యూస్ చేస్తాం కాలిగ్రఫీలో, అండ్ ఫ్లోరిషింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ క్వశ్చన్స్ మీ మైండ్లో ఒకేసారి వచ్చేసాయా? డోంట్ వరీ, నేను మీ ఒక్కొక్క క్వశ్చన్కి డెఫినెట్లీ ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ నుంచి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఫ్లోరిషింగ్? ఫ్లోరిషింగ్ అంటే ఏంటి? ఎప్పుడు మనకి నార్మల్గా లైక్ నార్మల్ కాలిగ్రఫీ లెటర్స్ ప్లెయిన్గా లేకపోతే బౌన్సీ కానీ రాసి రాసి మనకైనా బోర్ కొడుతుంది, లేకపోతే చూసే వాళ్ళకైనా అదేంటి ప్లెయిన్గా ఉంది కాలిగ్రఫీ, ఇంకేమీ లేదు అని అన్నట్టుగా బోర్ కొడుతుంది ఎవరికైనా. సో అలాంటిది ఏమీ లేకుండా ఇంకా కొన్ని ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ కానీ, ఎక్స్ట్రా డెకరేషన్స్ కానీ, లేకపోతే లైక్ ఎక్స్ట్రా ఫ్లోరిషెస్, ఎక్స్ట్రా వేవ్స్, ఏమంటాం, ఎక్స్ట్రా ఎంబెలిష్మెంట్స్, ఏదో ఒకటి అనుకోండి మీరు. ఎక్స్ట్రా లూప్స్ అయితే యాడ్ చేస్తాం మనం, ఇంకొంచెం డెకరేటివ్గా, ఇంకొంచెం ప్రిటీగా, ఇంకా వర్డ్స్ అండ్ లెటర్స్ ఇంకొంచెం బ్యూటిఫుల్గా, ప్రొఫెషనల్గా, స్టైలైజ్డ్గా కాలిగ్రఫీని చేయడానికి. సో ఈ ప్రాసెస్ని మనం కాలిగ్రఫీ ఫ్లోరిషింగ్ అంటాం. ఓకే, ఇప్పుడు అర్థమైందా మీకు కాలిగ్రఫీ ఫ్లోరిషింగ్ అంటే ఏంటో? ఇప్పుడు అసలైన డౌట్. ఓకే, కాలిగ్రఫీ ఫ్లోరిషింగ్ గురించి అర్థమైంది. కాలిగ్రఫీ ఫ్లోరిషింగ్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా రాయాలి ఇప్పుడు? ఓకే, ఈ నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, కాలిగ్రఫీ ఫ్లోరిషింగ్ రాయడానికి మన దగ్గర మంచి పెన్ ఉండాలి, అండ్ ఆఫ్టర్ దాట్ మనము సూపర్గా ప్రాక్టీస్ చేస్తే మనకి కాలిగ్రఫీ ఫ్లోరిషింగ్ ఈజీ అనమాట, చాలా. ఓకే, సో మన వీడియోస్ని ఇప్పటి వరకు ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే డెఫినెట్లీ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. మీరు ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎండింగ్లో నేను ప్రతి ఒక్క లెటర్కి చిన్న బేసిక్ సింపుల్ ఫ్లోరిష్ రాసి చూపించాను మీ అందరికీ. ఈ వీడియో చూస్తారు మీరు ఎండింగ్లో. సో అది చూసిన వెంటనే ఒకేసారి భయపడొద్దు, కంగారు పడద్దు, దెర్ ఈస్ నథింగ్ టు వరీ. ఎందుకంటే నేను ఫ్రమ్ స్క్రాచ్, ఫ్రమ్ ద బిగినింగ్ అసలు ఫ్లోరిషెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా రాయాలి అని పక్కా అప్కమింగ్ క్లాసెస్లో, అప్కమింగ్ వీడియోస్లో మీకు ఖచ్చితంగా నేను చాలా సింపుల్గా, ఈజీగా ఎప్పటిలాగే నేను మీకు అర్థం చేస్తాను. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దాట్. అది మీకు ఎందుకంటే రిలీజ్ చేశాను నేను ఈ వీడియో ఎండింగ్లో. ఇది చూసారంటే మీకు ఒక ఐడియా వస్తుంది, ఎలా లెటర్స్ని ఇలా స్టైలైజ్ చేస్తామా ఇలాంటి ఫ్లోరిషెస్ యూస్ చేసి అని. డోంట్ మిస్ మై అప్కమింగ్ వీడియో. నా నెక్స్ట్ వీడియో కాలిగ్రఫీ ఫ్లోరిషింగ్ రూల్స్, డోంట్ మిస్ దట్ అవుట్. ఓకే, నేను చెప్పే రూల్స్ మీరు విని ఇంప్లిమెంట్ చేస్తే చాలు, ఇంకా మీకు A to Z తెలిసిపోయినట్టే. అసలు కాలిగ్రఫీ ఫ్లోరిషింగ్స్ మీరు ఈజీగా రాసేస్తారు. నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్ఫాబెట్కి సపరేట్ వీడియోస్ విత్ ఫ్లోరిషెస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హియర్ వి గో. ఈ వీడియోలో మనం ఫ్లోరిషింగ్ స్ట్రోక్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఫ్లోరిషింగ్ నేర్చుకోవడానికి ముందు మన హ్యాండ్ని మనము వార్మప్ చేయాలన్నమాట. వార్మప్ అంటే అన్ని టైప్స్ ఆఫ్ రకరకాలుగా హ్యాండ్స్ని తిప్పాలి అలాగా. అప్పుడే ఫ్లోరిషింగ్స్ నీట్గా అండ్ ఫ్లెక్సిబుల్గా మన హ్యాండ్ మూవ్ అవుతే మన ఫ్లోరిషెస్ కూడా అంత బాగుంటాయి. ఓకే, నేను మీకు ఏం సజెస్ట్ చేస్తున్నానంటే, మీరు కంఫర్టబుల్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లో మీరు ఒక పెన్సిల్ కానీ, లేకపోతే సంథింగ్ ఒక నార్మల్ జెల్ పెన్ కానీ, బాల్ పాయింట్ పెన్ కానీ ఏమైనా తీసుకొని ఫస్ట్ ఫ్లోరిషెస్ ప్రాక్టీస్ చేయండి కొన్ని డేస్. అప్పుడు మీరు వన్స్ ఆ పెన్తో కంఫర్టబుల్ అని మీకు తెలిసిన తర్వాత అప్పుడు మీరు బ్రష్ పెన్ యూజ్ చేసి ప్రాక్టీస్ చేయడం బెటర్. ఇది నా సజెషన్. నేను మీకు నీట్గా అండ్ బాగా కనిపించడం కోసం ఒక మార్కర్ తీసుకున్నాను. ఐఎమ్ టేకింగ్ దిస్ ఎరేజబుల్ మార్కర్ ఫ్రమ్ యాక్రిలిక్. ఇప్పుడు మనం ఫ్లోరిషింగ్ స్ట్రోక్స్ ఏంటో చూద్దాం.
మీకు నేను నీట్‌గా చూపిస్తున్నాను. సో, ఇవే మీరు రోజు ప్రాక్టీస్ చేయండి. వార్మప్ చేయండి మీ హ్యాండ్స్‌ని. అటు ఇటు బాగా ఫ్లెక్సిబుల్‌గా తిరిగేలాగా. అప్పుడు మీరు ఫ్లరిషింగ్ లెటర్స్ కూడా మీకు చాలా వస్తాయి.
ఒకసారి మీ ఫ్రీ హ్యాండ్‌తో మీరు పెన్సిల్‌తో కానీ, లేకపోతే జెల్ పెన్‌తో కానీ, బాల్ పాయింట్ పెన్‌తో కానీ ఫ్లెక్సిబుల్‌గా, ఈజీగా ఈ టైప్స్ ఆఫ్ లూప్స్, ఓవల్ లూప్స్, ఫ్లోరిషెస్ అంటారు. ఈ ఫ్లోరిషెస్‌ని ప్రాక్టీస్ చేసి ఉంటే కనుక, అప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఏదో ఒక స్మాల్ టిప్ బ్రష్ పెన్ తీసుకొని, అప్పుడు మీరు సేమ్ లూప్స్‌ని మనం ఏదైతే ప్రాక్టీస్ చేసామో ఆ లూప్స్‌ని ఇప్పుడు బ్రష్ పెన్‌తో మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. విత్ ఫాలోయింగ్ ది రూల్స్ ఆఫ్ బ్రష్ పెన్. థిన్ అప్ అండ్ థిక్ డౌన్. నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే, మీరు స్మాల్ టిప్ బ్రష్ పెన్నే ఫ్లోరిషెస్‌కి యూజ్ చేయండి. ఎందుకంటే ఫ్లోరిషెస్ థిన్ లైన్స్ వస్తేనే ఎక్కువగా బావుంటాయి కాబట్టి. నేను ఈ వీడియోలో ఏం పెన్ యూజ్ చేస్తున్నానంటే టాంబో. ఐ థింక్ యూ కెన్ సీ ఇట్. టాంబో బ్రష్ పెన్ యూజ్ చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్.
సి ఎప్పుడూ కూడా ఫ్లోరిషెస్లో థిన్ అండ్ థిక్ లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వాలి, ఆర్ ఎల్స్ థిన్ అండ్ థిన్ లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఓకే, థిక్ అండ్ థిక్ లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే అది అంత లెజిబుల్గా కనిపించదు, అంత బ్యూటిఫుల్గా ఉండదు. సో ఆల్వేస్ ట్రై టు ఇంటర్సెక్ట్ థిన్ అండ్ థిక్ లైన్స్ ఆర్ థిన్ అండ్ థిన్ లైన్స్. ఇంకా నేను మీకు కొన్ని ఫ్లోరిషెస్ సింపుల్ అండ్ బిగినర్స్ కోసం సింపుల్ ఫ్లోరిషెస్ నేను ఆల్ఫాబెట్స్ మీద ఎలాగ మనం యూజ్ చేస్తామో కూడా చెప్తాను. తర్వాత నేను డీటెయిల్డ్గా ఒక్కొక్క ఆల్ఫాబెట్కి ఫ్లోరిషెస్ రాసి మీకు వీడియోస్లో చూపిస్తాను. ఓకే, యూ కెన్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఫ్లోరిషెస్. పైది మార్కర్తో రాసాం, కిందది బ్రష్ పెన్తో రాసాం. సో థిన్ అండ్ థిక్ లైన్స్ వస్తే ఫ్లోరిషెస్ చాలా నీట్గా బ్యూటిఫుల్గా చాలా బాగుంటాయి వర్డ్స్కి మనం ఫ్లోరిషెస్ చేస్తే. ఓకే, హోప్ దిస్ వీడియో. ఈ వీడియోలో బిగినర్స్ కోసం ఒక్కొక్క లెటర్కి A to Z ఆల్ఫాబెట్స్కి సింపుల్గా అండ్ ఈజీగా ఫ్లోరిషెస్ ఎలా రాయాలో నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించబోతున్నాను, అండ్ డీటెయిల్డ్గా తర్వాత వీడియోస్లో చెప్తాను.